సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. గడిచిన ఎన్నికల్లో లోకేష్ ని గెలిపించడం కోసం మీరు చాలా కష్టపడ్డారు సాధ్యం కాల. ఈసారి లోకేష్ ని ఓడించడం కోసం కష్టపడబోతున్నారు. అంటే ఒకటి ఇప్పుడు పార్టీ పని చేసినటువంటి విధానాన్ని బట్టి ప్రజలు గెలిపిస్తారు అంతే. ఎప్పుడైనా ఆ పార్టీ విధానాలు ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఓడించారు. మేం చేసిన ఉపయోగం ఏముంది? ఇవాళ కూడా పార్టీ జరిగినటువంటి విధానాలన్నీ కూడా గొప్పగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు చేరువలో ఉన్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. పేద వర్గాలంతా కూడా సమాజంలో 80% పైన పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వాలు పనిచేయాలి, ఆ విధానాన్ని తీసుకున్నారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఎవరు ఏమిటి అపోజిషన్ లో ఎంతటోళ్ళు ఉన్నారు అనే ఆలోచన అనేది మాకు ప్రత్యేకంగా లేదు. కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి ఉన్నాం, మీరు ఉండాలని చెప్పి ఆయన అడిగాడు, ఉన్నాం. అంతేగాని వాళ్ళకు కొత్త గానీ మాకు కొత్త కాదు ప్రజలతో. అందుకని మేము పెద్దగా ఆలోచించుకోవాల్సిన తెలియని వాళ్ళు కాదు. మొట్టమొదటి నుంచి ఏ అవసరం వచ్చినా లోకల్ నాన్ లోకల్ ఇబ్బంది తీర్చాలంటే లోకల్ వాళ్ళు ఇవాళ పోలీస్ స్టేషన్ లో వేశారు, లేకపోతే ఒక బండి పట్టుకున్నారు, లేకపోతే ఒక ట్రాక్టర్ పట్టుకున్నారు. ఆ లైసెన్స్ చిన్న విషయానికి కూడా ఇబ్బందులు అనేక ఉంటాయి ప్రజలకి. వీటిలన్నిటిని కూడా తీర్చాల్సిన పరిస్థితి ఉండాలి అంటే ప్రజలకి ఏ నాయకుడైనా చేరువలో ఉండాలి. వాస్తవాన్ని తెలుసుకుంటాం. అసలు నిజంగా లైసెన్స్ లేకుండా ఆపాడా, లైసెన్స్ ఉండా కూడా ఆపుతున్నాడా, మాట్లాడే యాక్సెస్ ఉండాలి కదా. వాళ్ళు దొరకాలంటే కష్టం. ప్రజలకి ఎప్పుడైనా సరే లోకల్ నాయకత్వం అవసరం. ప్రతి విషయం రాజకీయాలతో ముడిపడి ఉంది. వాళ్ళ లోగడ లేదు కనుక ప్రజలు కూడా అర్థం చేసుకొని లోకల్ క్యాండిడేట్లను గెలిపించుకొని వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ రాజకీయాల్లో తర్వాత అభివృద్ధిలో కానీ నిరంతరం ఏ అవసరం వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్పగలుగుతారు. నాయకులు ఎక్కడో ఉండి ఈ నియోజకవర్గంలో పనిచేసి ఏదో చేస్తాను అంటే ప్రజలు నమ్మరు అసలు. సో లోకేష్ గారు ఓడిపోవడానికి ప్రభుత్వం వైపు కారణమే అంటే ఇప్పుడు ప్రభుత్వమే ఓడిపోయింది, లోకేష్ ఒక్కడు ఓడిపోవటం కాదు, వాళ్ళ గవర్నమెంటే రాలేదు కదా. రాలేదు, బట్ ఆయన చాలా ఎఫర్ట్ పెట్టాడు కదా. ఎఫర్ట్ అనేది అసలు ఎప్పుడైనా ఎవరు ఎఫర్ట్ పెట్టినా గెలవరు. పార్టీ విధానాలు వాళ్ళు చేసిన పనులు ప్రజలు చూసేది అదే. అది జరగలేదు కాబట్టే ఓడిపోయారు. ఇవాళ ఈ పార్టీ విధానాలు వీటి పరిస్థితిని వీళ్ళు అర్థం చేసుకొని ప్రజలు గెలిపిస్తారు అనే నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. తేడా అనిపించింది సార్. పోయినసారి క్యాంపెయిన్ లో మీరు అధికార పార్టీలో క్యాంపెయిన్ చేస్తారు, ఇప్పుడు అధికార పార్టీ నుంచి క్యాంపెయిన్ చేస్తున్నారు. పబ్లిక్ నుంచి ఏ రకమైన పబ్లిక్ నుంచి అదే రెస్పాన్స్ బాగుంది, మాకు న్యాయం జరిగింది. ఇంకో మాట మాట్లాడినా కూడా ఒప్పుకోరని చెప్పి అనిపిస్తుంది నాకు. ప్రజలు గ్యారంటీ గ్రామ ప్రాంతాలకు వెళ్తే అనేక మంది అదే మాట, అయ్యా మాకు జగనే రావాలి అంతే అనే మాట మాట్లాడుతున్నారు. క్లోజ్ చేస్తాం. మీ టైం తీసుకొని మీరు ఎక్కడ సీఎంఓకి వెళ్ళాలి. ఒకటి, సంచులు బరువు ఎక్కువ కావాలి మీ నియోజకవర్గానికి. మీరు పైకి ఎన్ని చెప్పినా కెమెరాల ముందు బరువు కావాలి. రెడీ చేసుకున్నారు మరి? డబ్బులతో పని లేదు మాకు, అట్లా అంతే. మేము లోకల్ కాబట్టి డబ్బులు బాగుంటాయి కదా. ఏం వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇయ్యరు, అవన్నీ తెలియగానే. నాకైతే మేము వాళ్ళతో పోటీ పడే అంత డబ్బు ఖర్చు పెడతామని ఏమో అనుకోవట్లేదు. మామూలు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అంతే. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం బాధ్యత, ప్రజలను నమ్మి ఓటేయాలి. మళ్ళీ ఈ పరిపాలన ఇంకా 4-3 స్కీములు అదనంగా పేదవాళ్ళకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అవి కూడా మేనిఫెస్టో రిలీజ్ అవుద్ది. ఆ రిలీజ్ అయిన తర్వాత ఇంకా కొంత పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టో ఉంటుంది. సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి న్యాయంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలుస్తుంది. మంగళగిరి నియోజకవర్గం కూడా మెజార్టీతో గెలుస్తాం. అందులో ఏ రకమైన అనుమానం లేదు. అందులో ఏం అనుమానం లేదు. ప్రజా బలం ఉంది మాకు అంతే. ఇంకా వేరే ఇంకొక మాట చెప్పాలి, ప్రజా బలం ఉంది, పార్టీ అండదండలు ఉన్నాయి, పార్టీ చేసిన పనులున్నాయి, ప్రభుత్వ విధానాలన్నీ కూడా ప్రజలకు చేరువైనాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి పార్టీగా ఈనాడు ప్రజల ముందుకు వెళ్తున్నాం.
మీ దగ్గర మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న చిరంజీవి గారిని ప్రకటించారు. ఇప్పుడు ఆయన మార్చి మీకు ఇచ్చారు. ఉన్నారా బానే గొడవలు? ఆయన కూడా మాకేం గొడవలు లేవు. ఆయన వెనకాల ఇప్పుడు ఆయనకి ఇన్ఛార్జి ఇచ్చినప్పుడు మేమందరం కలిసి తిరిగాం. ఇవాళ ఆయనకి మరి మార్పు చేసి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన కూడా పార్టీలో పనిచేస్తున్నారు. వస్తున్నారా? కలిసి తిరుగుతున్నారా? గొడవలు ఏం లేవా? ఏ రకమైన గొడవలు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అంతే, ఖచ్చితంగా అందులో ఏం అనుమానం లేదు. అందరం కలిసే పని చేస్తాం, వేరే విధానాలు ఉండవని చెప్పి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.